హలో ఆల్, ఈ వీడియోలో ప్రియాంక చోప్రా గారు నటించిన ది బ్లఫ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం అయితే 1 hour 43 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే స్టోరీ మొత్తం కూడా 1846 లో సెటప్ అయి ఉంటుంది భయ్య. ఆ టైంలో అంటే సముద్రపు దొంగలు అంతమైపోతున్నారు అన్న టైంలో కెప్టెన్ కార్నర్ తన ఒక సముద్రపు దొంగ అనమాట. అదే భయ్య మన బిల్లీ ది బుచ్చర్ బాయ్స్ సిరీస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. తనైతే ఒక ప్రాంతాన్ని అయితే ఆక్రమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఆ ప్రాంతం గురించి అక్కడికి వెళ్ళడం అన్నమాట. మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ కోసం అయితే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మరి అక్కడ బ్లేడీ మేరీ అదే మన ప్రియాంక చోప్రా గారు ఏం చేశారు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే ది బ్లఫ్. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే టైం పాస్ వాచ్ భయ్య, ఎంటర్టైనింగ్ వాచ్ అని చెప్తా. అంటే మనం ఎక్కువగా వన్ మ్యాన్ ఆర్మీ మూవీస్ చూస్తాం కదా, సేమ్ అలాగే వన్ ఉమెన్ ఆర్మీ మూవీ అనమాట ఇది. అంతకుమించి అయితే ఎక్కువేం ఎక్స్పెక్ట్ చేయదు భయ్య. బట్ నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నథింగ్ ఎట్ ఆల్, తలా తోక లేని మూవీ అనమాట. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక స్టోరీ ప్లాట్ తీసుకుంటారు, దాని తర్వాత మెయిన్ లీడ్ క్యారెక్టర్ అది ఇందులో హీరోయిన్ కాబట్టి మెయిన్ లీడ్ గారు రివర్స్ అయ్యి వన్ ఉమెన్ ఆర్మీ కింద ఎలా ఫైట్ చేస్తారన్నా చూపిస్తారు, అంతే. ఇదే స్టోరీ, అంతకు మించి అయితే ఏమీ ఉండదు. బట్ నాకేం వర్కౌట్ అయిన ఈ మూవీలో అంటే గనక ఆ పైరేట్స్ సెటప్ అంతా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే గోల్డ్ గురించి అండ్ ఆ పైరేట్స్ సెటప్ 1846 సెట్టింగ్ ఇదంతా కూడా కొంచెం కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది అనమాట. కొంచెం ఫ్రెష్ సెటప్ అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే విజువల్లీ అండ్ టెక్నికల్లీ కూడా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ సెటప్ అంతా కూడా సూపర్ గా సెట్ చేసుకుంటారు. అది బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ ప్రియాంక చోప్రా గారు యాజ్ బ్లడీ మేరీ క్యారెక్టర్ అండ్ కార్ల్ అర్బన్ కెప్టెన్ కార్నర్ క్యారెక్టర్, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది కాబట్టి మీరు చూడగలుగుతారు. మెయిన్ గా ప్రియాంక చోప్రా గారి ప్రెసెన్స్ ఉంది కాబట్టి మూవీ అలా టైం పాస్ అయిపోతుంది భయ్య. మరి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ అక్కడక్కడ వచ్చే యాక్షన్ బ్లాక్స్ కానీ అండ్ మెయిన్ గా ఫారెస్ట్ లో జరిగే ఫైరింగ్ సీక్వెన్సెస్ కానీ అండ్ ఒక గుహలో ఒక సెటప్ అయితే ఉంటుంది అనమాట. అందులో మొత్తం ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మొత్తం మూవీ అంతా కూడా అక్కడే రన్ అవుతుంది. సో ఇదంతా కూడా కొంచెం చూడడానికి బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ కూడా. ఇంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఒకటి ఉంది, బ్లడీ మేరీ అని చెప్పేసి ప్రియాంక చోప్రా గారితో ఒక విజువల్ వేస్తారు, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్. ఆ లుక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. దాని మీద ప్రత్యేకంగా ఒక మూవీ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. బట్ లుక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. నెగటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది మూవీ. మీకు జస్ట్ సెటప్ పైరేట్స్ ఇదన్నీ చెప్పేసి కొంచెం ఫ్రెష్ గా సెటప్ చేసుకున్నప్పటికీ కూడా మూవీ మాత్రం కొత్తగా అయితే ఏమి ఉండదు. మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతూ ఉంటుంది, కొత్తగా అయితే ఏమి ఉండదు. అండ్ తలా తోక లేదని చెప్తున్నా కదా, అవును భయ్య. స్టోరీ సడన్ గా స్టార్ట్ అవుతుంది ఇలా అని చెప్పి చూపిస్తారు. అండ్ క్లైమాక్స్ కూడా సడన్ గా ఎండ్ అయిపోద్ది, ఇలా జరుగుతుందని చూపిస్తారు అంతే. మధ్యలో బ్లడీ మేరీ అని చెప్పేసి కొన్ని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ చేస్తారు. పెద్దగా దాని గురించి స్టోరీ రివిలేషన్ ఏముండదు. జస్ట్ అలా ఫ్లాష్ కట్స్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం రాసేసుకోవచ్చు స్టోరీ. మరీ అంత అర్థం కాని విధంగా అయితే ఏమి ఉండదు. మనం ఇలాంటివి చాలా చూసేసాం కాబట్టి ఏం జరుగుతుందో అర్థమైపోద్ది బ్యాక్గ్రౌండ్ లో. బట్ కొంచెం మంచిగా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. రష్డ్ గా కంప్లీట్ చేద్దాం అన్నట్టుగా చూసారన్నమాట. అది కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మరీ మూవీ అంతా కంప్లీట్ అయ్యాక ఒరే మంచి సూపర్ మూవీ చూసాం అన్న ఫీల్ కూడా ఏం రాదు, అంత కొత్తగా కూడా ఏమనిపించదు. ఓకే, నాకైతే టైం పాస్ వాచ్, ఎంటర్టైనింగ్ వాచ్ అనిపించింది. ప్రియాంక చోప్రా గారి కోసం ఆ యాక్షన్ బ్లాగ్స్ కోసం ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక 3-4 ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి, ఒక కిస్సింగ్ సీన్ ఉంటుంది. ఇవి పర్లేదు అనుకుంటే మీరు చూసేయచ్చు. అంటే మరీ బోల్డ్ కంటెంట్ అయితే ఉండదు. అంటే లాంగ్వేజ్ అండ్ వైలెన్స్ పరంగా కూడా కొంచెం ఇబ్బంది పడతారు. పర్లేదు అనుకుంటే చూసండి, మీ ఇష్టం, మీ ఓపిక. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.